వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ విచిత్ర కళ వింత రహస్యం. అసలు ఏంటి స్టోరీ అనుకుంటున్నారా? మరి నేను చెప్తాను, మీరు వినేయండి. మరి అనగనగా పూర్వకాలంలో ఒక పాండలిపుత్రం అనే గ్రామంలో మణిభద్రుడు అనే ఒక సంపన్నుడు ఉండేవాడు. బాగా డబ్బు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఉండేది. దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ధర్మబుద్ధి కలవారు. దాన ధర్మాలు చేస్తూ 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 వాళ్ళ ఆస్తి అంతా కరిగిపోయింది. డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు కదా, విలువ లేదు. తనకి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి గౌరవ మర్యాదలతోటి అలాగా సాగిస్తూ ఉండేవారు. కానీ డబ్బు పోవడంతో ఎవరు కూడా మర్యాద ఇవ్వడం లేదు. ఆ మర్యాద ఇవ్వడం లేకపోతే తను ఇంత దాన ధర్మాలు చేశాను, డబ్బంతా ఇచ్చేసాను, తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తి ఇచ్చే అంత డబ్బుతోటి ఎంత పుణ్యం చేసినా పుణ్యం రాలేదు. ఇప్పుడు నా చేతిలో పైసా లేదు. డబ్బు లేకపోవడం వల్ల ఎవరు కూడా నాకు విలువ ఇవ్వడం లేదు. ఇంకా నాకు చావేశారని నేను చచ్చిపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడు. చచ్చిపోదాం ఏదో రోజు ఊరేసుకొని, లేకపోతే ఎందులో దూకో చెరువులో దూకో ఏదో చచ్చిపోదాం అని అనుకుంటూ ఉన్నాడు. ఆ రోజు అనుకుని నిద్రించాడు. నిద్రించి కలలోని ఒక వింతైన కల వచ్చింది. ఆ కళ ఏంటంటే, నువ్వు చేసిన పాపపుణ్యాలు ప్రతిఫలంగా ఒక బంగారు నిధి, నువ్వు వెనకట్టలేనంట బంగారం అనేది ఒక దగ్గర ఉంది. కానీ అది నీకు సొంతం అవ్వాలంటే నువ్వు చెయ్యవలసిన చిన్న పరిహారం చెయ్యాలి. దానివల్ల నీ సంపద నీకు సొంతం అవుతుంది అని చెప్పేసి కలొచ్చి. ఆ నిధి పేరు పద్మనిధి. ఆ పద్మనిధి సొంతం అవ్వాలంటే తను చిన్న పరిహారం చేయాలి. ఆ పరిహారం ఏంటంటే, ఆ కళలో ఆ దేవత ఉదయాన్నే ఒక భిక్షాటనకి ఒక సన్యాసి వస్తాడు. తెల్లవారే ఆ సన్యాసి వస్తే ఆ సన్యాసి తల మీద ఒక కర్రతోటి, చండ్ర కర్రతోటి ఒకటి కొట్టు, వెంటనే నిధి నీకు సొంతం అవుతుంది అని చెప్పేసి కలగచ్చు. ఎండలు వేసుకొచ్చున్నారు. ఇదేంటి సన్యాసి ఏంటి, కొట్టడం ఏంటి, ఉదయాన్నే వస్తే తన తల మీద కొడితే నిధి సొంతం అవడం ఏంటి, కళ్ళ వచ్చినాయన్నీ జరుగుతాయి ఏంటి, చూద్దాంలే అని చెప్పేసి ఇంకా కలగా తెల్లవారుజామున వచ్చిన కళ కోరుకుంటే అంతలా లావిడి మంగళని పిలిచింది. మంగళూరు అంటే ఇదే కంసాలి తాలూకులు అనమాట. బంగారాన్ని లోపల లక్క పెడతారనమాట. ఏదో చిన్న పని వచ్చే లావిడి పిలిచింది. పిలిస్తే ఆ మంగళని కూడా ఉదయాన్నే రమ్మాను, తెల్లారే ఏదో పని ఉంది, గుడికి వెళ్ళాలి, గౌరవంకి వెళ్ళాలి, నాకు పెట్టాలంటే పాపం మంగళుడు వస్తానన్నాడు. తన కళ వచ్చింది కదా. కళ కూడా అని ఒక సన్యాసి వస్తాడు, ఆ సన్యాసిని నెత్తి మీద కొట్టాలని చెప్పేసి కళ వచ్చింది. కళ వస్తే అప్పుడేమో నిజంగానే తెల్లారే ఒక సాధు సన్యాసి వచ్చాడు. తలుపు తీశాడు. ఇతను చూసరికి నిజంగానే అన్నారు కదా, నిజంగానే వచ్చాడు అని చెప్పేసి ఈ మణిభద్రుడు ఒక చంద్రకారు తీసుకొని టకీలు అనుకుంటాడు. కొట్ట ఆ సన్యాసి కాస్త బంగారు విగ్రహం అయిపోయాడు. విగ్రహం అయిపోతే వెంటనే ఆ విగ్రహాన్ని తోడెట్టుకుని లోపల తీసుకెళ్ళాడు. ఈ విషయాన్ని మంగళోడు చూసేశాడు. అది కంసాలోడు నాకు పెట్టడానికి వచ్చి కంసాలోడు చూసేశాడు. మణిభద్రుడు ఆ సాధువుని కొట్టగానే బంగారు విగ్రహం అయిపోయాడు అంటే నేను కూడా అలా చేద్దామని చెప్పేసి అనుకుంటాడు. అసలు ఏం జరిగింది, తనకి ఏం కళ వచ్చింది, అసలు ఆ వృత్తాంతం ఏమి తెలియకుండా తను కూడా అలా చేద్దామని అనుకున్నాడు. అనుకున్న తడుగా అక్కడ బంగారం పని ఏదో ముగించుకొని వెళ్ళిపోయి పక్కనే ఒక సన్యాసి మఠం ఉంది. అది సాధువులందరూ అడుక్కుని భిక్షాటన చేసుకుంటారు. ఆ మఠం దగ్గరికి వెళ్ళి ఈ కంసాలుడు, అయ్యా నేను ఇలాగా మీకు భోజనం పెట్టదలుచుకున్నాను, మీలో 10 మందినో 15 మందినో మా ఇంటికి భోజనం పంపించండి అని చెప్పేసి అంటే సన్యాసులకి భోజనం పెట్టడం అది ఆనవాయే కదా. వాళ్ళు కూడా సరే అని ఒప్పుకున్నారు. పోనీలో వచ్చేది చలికాలం, భోజనం అంటే దుప్పట్లు, పళ్ళు, పలహారాలు, బట్టలు, వస్త్రాలు ఏమిటి ఇస్తారని ఆశతో ఒప్పుకొని ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది 15 మంది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మంగళోళ్ళ ఇంటికి రానే వచ్చింది ఆ గడువు. రాని వస్తే మంగళోడి ఇంటికి, అది కంసాలోడి ఇంటికి వీళ్ళందరూ భోజనానికి వెళ్దామని రెడీ అయిపోయారు. ఈయన కూడా వంటకాలన్నీ చేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే ఈ సాధువులు 15 మంది వచ్చారు. రాగానే తలుపు తీసి అందరినీ లోపలికి ఆహ్వానించి లోపల గడ అవతల గడ వేసేసాడు. ఇంకంటే ఈ సాధువులు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా గళ్ళేసేసి ఇంక కర్రతోటి కొట్టడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కరు కొడితే బాబోయ్ తల పగిలిపోయి ఒకలేమో ఏడ్చుకుంటూ ఫస్ట్ కొట్టినాడు చచ్చిపోయాడు, రెండో కొట్టినాడు దెబ్బలతోటి, మూడో కొట్టినాడు ఏదో ఫస్ట్ కొట్టినంత దెబ్బ రెండోసారి మనం కొట్టలేం కదా, మనకు అంత ఎవరికైనా అంత బలం ఉండదు, అలా తగ్గిపోతుంటది. వాళ్ళు ఎవరు బంగారు బొమ్మలుగా మారడం లేదు. అలా అందరినీ 15 మంది చెదగొట్టేశాడు. చెదగొట్టేస్తుంటే బయట రాజుబొట్లు అలా ప్రచారం చేస్తారు కదా, పోలీసులు వచ్చినట్టే అలా కాపలా కాసినట్టే అప్పట్లోనే రాజుబొట్లు కూడా కాపలా కాస్తూ ఉండేవారు. ఏంటి ఇంట్లో నుంచి అరుపులు కేకలు వినపడుతుంది, ఏదో జరుగుతుందని చెప్పేసి తలుపు బతలు కట్టి లోపలికి వచ్చారు. లోపలికి వస్తే ఇంకేంటి ఈ కంసాలోడి ఇంట్లో అంత రక్తమయం ఎవరు చూసిన దెబ్బలు, కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉండేసరికి భయపడిపోయి వెంటనే ఆ చచ్చిపోయిన వాళ్ళని, ఆ శతగాత్రులు ఉంటారు కదా కొంతమంది ప్రాణాలతో ఉన్న వాళ్ళని అదే వైద్యానికి కొంతమందిని అలా తీసుకెళ్ళిపోయి ఉన్నారు. ఈ అన్ని రాజుభట్లు ఈ కంసాలోని పట్టేసుకొని రాజు దగ్గరికి ప్రవేశపెట్టారు. రాజు దగ్గర అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడిగితే
చెప్పాడు. నేను తెల్లారి మణిభద్రుడి ఇంటికి వెళ్తేనండి, మణిభద్రుడు కర్రతోటి ఒక సన్యాసిని కొట్టాడండి. కొడితే బంగారు బొమ్మగా మారిపోయాడు. అందుకే నేను వాళ్ళందరినీ పిలిచాను. నేను కూడా వాళ్ళని కర్రతో కొడితే బంగారు బొమ్మగా మారిపోతే వస్తుంది కదండి, ఒకటి కొడితే ఏం లాభం అవుతుంది అని చెప్పేసి 10 మందిని కొడితే ఏదో ఒకటైనా అవుతుంది అని చెప్పేసి 15 మందిని పిలిచానండి అని చెప్పేసి అనగానే రాజుకి నోట మాటలేదు. ఏంటి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎలా చేశాడని చెప్పేసి అంటే రాజు మణిభద్రుడిని పిలిపించాడు. మణిభద్రుడు వచ్చి నేను చెప్పింది నిజమేనా అని అనగానే, ఇలా నా కళలో పద్మావతి నిధి అమ్మవారు వచ్చి చెప్పగానే ఉదయాన్నే సాధువాసుడు కొడితే నీ ఆస్తి నీకు అదే, నీ సంపద నీకు వస్తుంది, మీ వాళ్ళు చేసిన పుణ్యఫలం వల్ల అని చెప్పగానే నేను అలా చేశాను ప్రభు, నాకు ఆ విధంగా నిధి నాకు సొంతం అయ్యింది అని చెప్పేసి అనగానే ఇంక రాజు ఇంకా అందరు సభికులందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఏదైనా విషయం మనం చూసింది కంట తెలుసుకోవాలి. చూసింది అది ఎంతవరకు మన కళ్ళే మనం మోసం చేస్తాయి అంటారు. అది చూసింది నిజమెంత అబద్ధమెంత, అసలు ఎందుకు తను కొట్టాడు, రూల్ ఏంటి వృత్తాంతం ఏంటి తెలుసుకోకుండా వాళ్ళలాగే మనం కూడా చెయ్యాలి అనుకుంటే అది తప్పే కదండి. అది విఘటించి మనకే ప్రమాదం రావచ్చు అని చెప్పేసి రాజు, నువ్వు పూర్తిగా తను అడగకుంటానా, నువ్వు ఇలా చేయడం తప్పు, ఒకటి కాదు 15 మంది తలలు బద్దలు కొట్టావు, వాళ్ళు రక్తాలు ముద్దలు చేసావు, నువ్వు చేసిన తప్పే కాబట్టి వీడిని తీసుకెళ్లి స్థూలానికి వేసి పుచ్చండి రా అని చెప్పేసి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి పాపం చనిపోయిన వాళ్ళకి దాన సంవత్సరాలు చేసి బతుకుల వాళ్ళకి వైద్యం చేయించి ఇది ఒక గుణపాఠంగా రాజ్యం అంతా దండోరా వేయించాడు. ఎప్పుడైనా ఏ విషయం అన్నా ఎవరైనా నిజమేంటి అబద్ధం ఏంటి రూల్ ఏంటి వృత్తాంతం ఏంటి తెలుసుకోకుండా ఏ విషయాన్ని తలపెడితే వాళ్ళకి శిరచ్ఛేదన అని చెప్పేసి రాజు దండోరా వేయించాడు. దీనివల్ల ఏం తెలిసిందంటే మనకి నీతి వాళ్ళేదో చేశారని వీళ్ళేదో చేశారని మన పక్కింటి వాళ్ళు ఏదో చేశారని మనం కూడా అలా చేసేద్దాం అనుకుంటే అది జరగదు. అందులో నిజమంతా అబద్ధం అంతా తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలని ఈ స్టోరీ సారాంశం అది.